బేసిక్‌గా కుక్కట్పల్లి గురించి మీరు చెప్పే బెస్ట్ పాయింట్ ఏంది? అసలు కుక్కట్పల్లి బెస్టెస్ట్ థింగ్స్ ఏంది? ది బెస్ట్ అండి. ఇన్‌ఫాక్ట్ మనం మాట్లాడితే కుక్కట్పల్లి ఇట్‌సెల్ఫ్ బెస్ట్ అంటున్నారా మీరు? కుకట్పల్లి ఇట్‌సెల్ఫ్ బెస్ట్. మనం మాట్లాడుకుంటే హ్మ్. ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ హైదరాబాద్ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మలేషియన్ టౌన్‌షిప్ రెయిన్ ట్రీ పార్క్ అని వచ్చింది. అది ఫస్ట్ ఒక ల్యాండ్ మార్క్ అది. బెస్ట్ హై రైజెస్, బెస్ట్ టౌన్‌షిప్స్, బెస్ట్ మాల్స్ మళ్ళీ బెస్ట్ థియేటర్స్. బోత్ సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ ఇంత బాగా రన్ అయ్యేవి ఓన్లీ కుకట్పల్లిలోనే ఉన్నాయి మీకు. ట్రూ. బెస్ట్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. తర్వాత మాకు 2, 3 రోడ్లయితే ఖచ్చితంగా డాక్టర్స్ రోడ్ అని, డయాగ్నోస్టిక్స్ రోడ్స్ అని. ఇక్కడ లేని ట్రీట్మెంట్, ఇక్కడ లేని డయాగ్నోసిస్ ఎక్కడా లేదు. హ్మ్. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మీకు సమ్మర్‌లో ఒక కుండ దగ్గర నుంచి, వింటర్‌లో ఒక స్వెటర్ దగ్గర నుంచి, అంటే స్ట్రీట్ షాపింగ్ గూడా అన్నీ ఏ టు జెడ్. అండ్ ఇంకోటి మీరు బట్టల విషయానికొస్తే మాల్స్. ఈ బ్రాండ్ లేదు, ఈ జ్యువెల్లరీ షాప్ లేదు, ఈ జ్యువెల్లరీ షాప్ ఫ్రాంచైజీ లేదు అనడానికి లేదు. ది ఇన్‌ఫాక్ట్ బెస్ట్. మార్కెట్‌లకి ఏదైనా కొత్త బ్రాండ్ వస్తే అది ఫస్ట్ కంపల్సరీ కుక్కట్పల్లిలో లాంచ్ లాంచ్ చేస్తారు. అవ్వాల్సిందే. అవును. సెలబ్రిటీలందరూ ఇక్కడున్న స్టోర్స్‌లోకి వచ్చే లాంచ్ చేయడమో, ఓపెనింగ్ చేయడమో చేస్తారు. అవును. సో, చాలా ది బెస్ట్ ప్లేస్ అండ్ ఎనీబడీ వుడ్ వాంట్ టు ప్రిఫర్ స్టేయింగ్ ఇన్ కుకట్పల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు కుక్కట్పల్లిలో? నేను 83 నుంచి ఉంటున్నామండి. 83 నుంచి 83 ఉంటున్నారు. ఇంచుమించుగా ఆ కాలనీలో, కుకట్పల్లి కాలనీలో వచ్చిన ఫస్ట్ కొద్ది మందిలో మేము. ఓకే. సో ఇ మామూలుగా అయితే ఎక్కడి నుంచి మీరు? నాది సొంత ఊరు పాలమూరు జిల్లా. పాలమూరు జిల్లా. ఓకే. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. ఇక్కడే గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను. ఓకే. వృత్తిపరంగా కూడా ఎప్పుడు హైదరాబాద్ వదిలి వెళ్ళలేదు. ఎప్పుడు పేరెంట్స్‌ని వదిలి వెళ్ళాలి, లేదా హైదరాబాద్ ఉన్న ఊరిని వదిలి వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు. మీకు ఆపర్చునిటీస్ వచ్చుంటాయి కంపల్సరీ మీ జాబ్‌లో. ఖచ్చితంగా నేను అంటే స్టార్ట్ ఆఫ్ ది కెరీరే నేను మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేశాను. చేసిన 4 కంపెనీలు మల్టీనేషనల్ కంపెనీస్. హ్మ్. వేరే వేరే కంట్రీస్‌లో బ్రాంచెస్ ఉండడం, వేరే వేరే సిటీస్‌లో బెటర్ ఆపర్చునిటీస్ ఉండడము. కానీ ఎప్పుడు వెళ్ళాలనుకోలేదు.